అమరావతిని ఏపీ రాజధానిగా తీర్మానం చేసేందుకు మార్చి 28న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది అసెంబ్లీ. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, మార్చి 28వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అమరావతిని ఏపీ రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతున్నారు. తదుపరి కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందింది. గత రాత్రి కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఏపీ సీఎం కు, అదేవిధంగా ఏపీ చీఫ్ సెక్రటరీ కూడా ఫోన్ చేసి మీ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాలి అని చెప్పి సూచించారు. గతంలో కూడా తాము తీర్మానం చేశాము అని చెప్పి ఉభయ సభలు తీర్మానం చేసి పంపించాయి. చెప్పగా ఆ తర్వాత మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు పెట్టడం మళ్ళీ ఉపసంహరించుకున్నారు అని ఇప్పటికీ కూడా అంత ముందు చేసిన తీర్మానమే స్టాండ్ అయి ఉంది అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేసి పంపించాలి అని కూడా కేంద్ర కేబినెట్ సెక్రటరీ సూచించినట్టు తెలిసింది. దీంతో ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అదే రోజు సాయంత్రానికి ఢిల్లీ పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి శాసనసభ్యులకు కూడా మరికొద్దిసేపట్లో సమాచారం అందించాలని నిర్ణయించారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.